జాబెస్ సాక్ష్యాన్ని పంచుకుంటారు. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను శాలెంలో పరిచారకులుగా ఉన్నటువంటి వీరరాజు గారు లీడియమ్మ గారు కుమార్తెను, మరియు ఇక్కడ ఉన్నటువంటి డేవిడ్ మార్టిన్ గారి కోడల్ని తెలుసు. బట్ పరిచయం చేసుకోవాలంటే కొన్ని విషయాలు నేను పంచుకోవాలి కాబట్టి నేను పరిచయం చేసుకుంటున్నాను. మేము చిన్నప్పుడు తరచుగా అంటే క్రమం తప్పకుండా దేవుని మందిరానికి నిత్యము, మరి ఈ రోజుల్లో ఉందో నాకు తెలియదు కానీ 5 మంది మీ పిల్లలమైనా సరే సమయానికి ముందే మందిరంలో ఉండేవాళ్ళం. అలాగా మా తల్లిదండ్రులు నన్ను పెంచారు. అయితే నేను చివరిదాన్ని అయినప్పటికీ మరి ఇంట్లో వాళ్ళు కూడా అందరిలో నేను కొంచెం దేవుణ్ణి అంతగా ప్రేమించే విషయంలో నేను ఎక్కువగా ఉండేదాన్ని కాదు. ఏది చెప్పినా వ్యతిరేకమే. అది ఎంత వ్యతిరేకం అంటే యవ్వన దశ పెరుగుతూ వస్తున్నప్పుడు నాలో తెలియకుండానే తిరుగుబాటు ఎక్కువ ఆరంభమైంది. అయితే సండే స్కూల్లో నైట్ రూత్ చెప్పినట్టుగా జోన్ అంకుల్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. మరి జోన్ అంకుల్ అంటే ఒక పక్కన భయము, ఒక పక్కన సరదా. ఎందుకంటే మరి మదన్ సింగ్ అంకులు, కుమార్ అంకులు, తర్వాత ఎం డేవిడ్ అంకులు మేము జూనియర్స్గా వచ్చినప్పుడు టీచర్స్గా ఉండేవారు. అయితే మదన్ సింగ్ అంకుల్ వస్తే ఏం చెప్తారు, కుమార్ అంకుల్ వస్తే ఏం చెప్తారు, మరి ఏ అంకుల్ వస్తే ఏం చెప్తారు, ఎలా చెప్తారు, నేను ముందుగానే స్టూడెంట్స్కి చెప్పేసేదాన్ని. చెప్పి వీళ్ళందరినీ నేను నవ్విస్తూ ఉండేదాన్ని. నవ్విస్తూ ఉంటే ఇది జోన్ అంకుల్ గమనించారు. గమనించి ఇంకా నేను సీనియర్లకు వస్తున్నాను, మరి స్కూల్లో సండే స్కూల్లో ర్యాలీలో ఏది చెప్పినా ఫస్ట్ ఇంకా నాకు సమయం ఇవ్వకుండానే చెప్పేసేదాన్ని. సో వచ్చే వారం వరకు నీకు సమయం ఉందన్నా సరే నేను వాళ్ళందరికీ వర్క్ అప్పచెప్పేలోపు నేను దాన్ని పూర్తి చేసి అప్పచెప్పేసేదాన్ని. వీళ్ళందరూ ఇది గమనిస్తూ ఉంటే జోన్ అంకుల్ మాత్రం నీకు ఎక్కడ పట్టుకోవాలి అప్పుడే నిన్ను పట్టుకుంటానులే, అప్పుడు నీకు చెప్తాను అనేవారు. నేను అంకుల్కి ఎలా తప్పించుకుని వెళ్ళాలి, అంకుల్ నుంచి ఎలా దూరంగా వెళ్ళాలా, ఇదే ప్రయత్నాల్లో వెళ్ళేదాన్ని. ప్రత్యేకంగా ఆదివారం వెళ్ళేదాన్ని కానీ మరి రూత్ ఆంటీకి కనబడకుండా లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వెళ్ళగానే ఇంకేం కనబడేది కాదు. ఫస్ట్ నేను ఎక్కువగా ఏ రోజైతే మరి శ్రద్ధగా నా డ్రెస్సింగ్ విషయంలో కానీ తర్వాత తయారయ్యే విషయంలో కానీ ఎక్కువగా శ్రద్ధ తీసుకుని వెళ్తే మరి అక్కడ రూత్ ఆంటీ ఉండేవారు కాదు. చక్కగా చెప్పులు తీసి చెప్పుల స్టాండ్లో పెట్టి వెళ్ళి మరి ఎక్కడి నుంచి చూసేవారు, ఇంక ఇలా మెట్లు ఎక్కేలోపు ఇటు రావే అంటే నాకు ఎంత భయం వేసిందంటే ఎమకంట్లు ఎందుకు పడతాను అసలు నేను అనుకున్నా. ఆ చీపురు పట్టుకో అనేవారు. ఇంకెలా ఉండేదంటే ఇక తయారైన గంట సమయం, ప్రయాణం చేసిన 45 నిమిషాలు. ఎందుకంటే ఉదయం 9 గంటలకు ఆరంభిస్తే ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ నైట్ 9. అయినా ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు మేము విసిగించేవాళ్ళం కాదు. మధ్యలో అది తీసుకురండి, ఇది తినిపించండి. ఎందుకంటే మా నాన్నగారు ఫుడ్ కార్పొరేషన్లో చేసేవారు క్లర్క్గా, అంత పెద్ద జీతాలు కాదు. అయినప్పటికీ వారిని దేవుని ప్రేమించడం ద్వారా, అమ్మ సండే స్కూల్ టీచర్గా ఉండడం ద్వారా, మందిరాన్ని ప్రేమించడం ద్వారా వారిలో ఉన్న కలిగిన భక్తి కొంచెం ఉంది, కానీ నాలో అయితే భయం లేదు. అయితే ఇంక రూత్ అంటే అలా తుడిపించే టైంకి నేను ఆంటీని ఏమనేదాన్ని కాదు, కానీ ఈవినింగ్ పూట నేను బస్సు ఎక్కిన దగ్గర నుండి నేను వ్యతిరేకంగానే ఉండేదాన్ని. అమ్మని చాలా దుఃఖపెట్టేదాన్ని. ఎందుకు తీసుకెళ్తావు ఈ మందిరాలకి, మందిరం అని చెప్తారు, పని చేయిస్తారు, వాళ్ళు పని కోసం వాడు, నీకు ఇంకెప్పుడు వస్తుంది, నీ వల్ల మేము ఇలాగ అయిపోతే వస్తుందని నేను నిత్యము మా పిల్లలు ఎవరు మాట్లాడేవారు కాదు. కానీ నాకు మందిరాన్ని ఫస్ట్ నేను వ్యతిరేకించడానికి కారణం అయితే పని విషయంలోనే. కానీ జోన్ అంకులు నీకు ఇలా కాదా అంటే నాకు జోన్ అంకుల్ అంటే చాలా భయం వేసేది. కానీ ఒకరోజు సండే స్కూల్ టీచర్, విబిఎస్ టీచర్స్గా అపాయింట్ చేస్తున్నాము, పేర్లు చదువుతామని చెప్పినప్పుడు
చాలామంది పేర్లు చదివారు. అందులో అందరూ ఇంచుమించుగా 30 సంవత్సరాలు పై వాళ్ళే. వాళ్ళందరి పేర్లు చదువుతున్నప్పుడు సరదాకి మేము వెనక్కి ముందుకి చూసి ఆ ఆంటీయా ఈ ఆంటీయా ఈ ఆంటీయా అనుకున్నాం. చివరిలోని పేరు చదివారు, ఎస్తేర్ అని చదివారు. ఎస్తేర్ నేను కాదేమో అని చాలా సరదాగా చక్కగా ఆదివారం అయిపోగానే విబిఎస్ టీచర్స్ అందరూ టీచర్స్ ప్రేయర్కి ఉంటారు, మిగతా వాళ్ళు బయలుదేరవచ్చు అని చెప్పేసరికి నేను చాలా సరదాగా పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఎక్కడి నుంచి చూసారో చూసి వచ్చి ఇలా రా నిన్ను కట్టేశానన్నారు. నాకు అర్థం లేదు. ఏంటి అంకులు అంటే రా రా ఇక్కడ నుంచి అల్లరి చేయద్దు కానీ, జోక్స్ వేద్దు కానీ, అందరు నవ్విద్దు కానీ, నువ్వు ఒక్క దాన్ని ఇక్కడ నుంచి కదిపితే మిగతా వాళ్ళందరూ బాగుపడతారని చెప్పారు. అంటే నా వల్ల ఇంతవరకు ఏం జరిగిందంటే ఎవరిని నేను లెసన్స్ వినివ్వలేదన్నమాట అని నా మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. కానీ నిజానికి ఏం జరిగిందంటే నేను ఎవరిని వినివ్వను కానీ నాకు ఆ గ్రహింపు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడు, అప్పుడు ఉంది. నేను విన్నట్టే ఉంటాను కానీ అన్నీ వింటాను. ఇటు నుంచి వచ్చేవాళ్ళు, అటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి ఏం మాట్లాడుకుంటున్నారు, ఆవరణం బయట ఏం మాట్లాడుతున్నారు కూడా ఆ శక్తి నాకు ఉంది. నేను ఆ విషయంలో నేను చదువుకునే విషయంలో కూడా ఫ్రెండ్స్ ఎవరిని చదవనిచ్చేదాన్ని కాదు. డిగ్రీ వరకు రూతు నేను అందరూ కలుసుకునేవారు. ఒకసారి మా కాలేజీలో సార్ కూడా అన్నాడు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ మందిరానికి వెళ్తావు అని అడిగాడు. అడిగితే నేను ఇట్లా షాలేం ప్రేయర్ హౌస్ అండి, మార్టిన్ అంకుల్ తెలుసు కదా, బక్సింగ్ గారితో పనిచేసేవారంటే, అసలు నువ్వు ఆ మందిరంలో ఎట్లా ఉన్నావు, అసలు నీ ప్రవర్తన చూస్తే చాలా భయంకరంగా ఉంది, మందిరం కాలేజ్ అంతటికి ఒక రౌడీ దానిలో తయారయ్యి ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నావు నువ్వు, అసలు నీ ప్రవర్తన ఏంటని ఆయన కూడా అన్నాడు. అప్పటి నుంచి ఆయన్ని సుధీర్ సార్, ఈ రోజు వరకు ఆయన నాకు టచ్లోనే ఉన్నారు. సుధీర్ సార్ ఆయన పేరు తిమోతి. నేను ఆయన్ని ఎన్ని రకాలుగా ఆడేశానంటే ఆయన మేము ఉంటుండగానే కాలేజ్ మానేసి వెళ్ళిపోయాడు. ఆయన ఊరుకోలే. నా టార్గెట్ అంతా ఎవరైతే నన్ను ఏమంటారో వాళ్ళని నేను ఏదైనా వాళ్ళ ఎండింగ్ చూసేసేదాన్ని, అంత ఇదిగా ఉండేదాన్ని. అలాంటిది జోన్ అంకుల్ చేతిలో పడిన తర్వాత విబిఎస్ టీచర్స్ ప్రేయర్కి వచ్చినప్పుడు కళ్ళు మూసేవారు కాదు అసలు. ఈయన కళ్ళు మూస్తే నేను బయటికి వెళ్ళిపోదామని ఏం ఉండేది కదా, కిందకి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి. అప్పటికి స్మరణ బిల్డింగ్లోకి వచ్చేసాము. అప్పటికి నా ఏజ్ 16 ఇయర్స్. నేను విబిఎస్ టీచర్గా పిలువబడింది 17వ సంవత్సరంలో. అప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రార్థన చేస్తే కిందకి వెళ్ళిపోతుందని మెర్సక్క మాకు కేజీ ఇన్ఛార్జ్ అక్క, చివరి ప్రార్థన ఎస్తేర్ చేస్తుంది, తర్వాత మెర్సీ నువ్వు చెయ్యని చెప్పేసేవారు అక్కకి. ఎంత టార్చర్ అంటే ప్రతి దానిలో. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత విబిఎస్ అయిపోయాక టీచర్స్ అందరికీ అక్కడ భోజనాలు పెడతారు రండి అని చెప్తే నేను వెళ్ళి స్టూడెంట్స్ దగ్గర కూర్చుని పోయేదాన్ని. వీళ్ళందరూ నాకు ప్లేస్ ఉంచేవారు, ఎందుకంటే అదే కొంచెం అందరూ ఆడుకునే సమయం, నవ్వుకునే సమయం కాబట్టి. ఎక్కడి నుండి చూసేవారో పరిగెట్టుని వచ్చి టీచర్స్కి అక్కడ, నీకు ఎక్కడ కాదు అంకుల్ ఏం మాట్లాడుతున్నాడు, అది ఆ స్వాతంత్రం చెప్తున్నాను. నేను ఇప్పటికొచ్చి నేను డేవిడ్ అంకుల్ దగ్గర కానీ, బర్నబాస్ అంకుల్ దగ్గర కానీ ఇంత స్వేచ్ఛగా మాట్లాడను. కానీ అందరికీ తెలుసు, ప్రిస్కాకి తెలుసు, సూజక్కకి తెలుసు, పిల్లలందరికీ తెలుసు, ఎస్తరక్కకే తెలుసు. జోన్ అంకుల్తో నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇంట్లో కొన్ని పరిస్థితులను బట్టి ఏంటి జోన్ అంకుల్ చూడండి ఎప్పుడు పని చేస్తూ ఉంటారు, ఎప్పుడు పరిచర్యకి వెళ్తూనే ఉంటారు. మనం అలాగ వెళ్ళిపోదాం, మన అంకుల్లాగా ఉండాలా. చాలా విషయాలు ఒక్కొక్కసారి గడిచిన 3 సంవత్సరాల నుంచే నేను చెప్పగలుగుతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. నా వివాహ విషయంలో కూడా ఒక సేవకుడుగానే ఆయన నన్ను డీల్ చేస్తూ వచ్చారు. 19వ సంవత్సరం నుండి వివాహం గురించి ఆలోచించినప్పుడు అంకుల్ చాలా ప్రపోజల్స్ తీసుకొచ్చారు. రూత్ ఆంటీ అంటే మీకు తెలియనక్కర్లేదు, ఇంక ఇటు వెళ్ళిన వాళ్ళని అటు వెళ్ళిన వాళ్ళని కూడా వీళ్ళని చూడొచ్చు కదా, వీళ్ళని చేయొచ్చు కదా అనేవారు. సరే నాకున్న ఆశలన్నీ నేను ఎస్తరకు కూడా నా విషయం అంతా తెలుసు. అక్క ఇలాగ అక్క అలాగ అక్క అని చెప్పుకునేదాన్ని. జోన్ అంకుల్ మరి ఎప్పుడు కూడా నన్ను ఒక సేవకురాలుగా చూడాలనే ఉద్దేశం అయితే ఆయనలో ఎప్పుడూ లేదు. వచ్చేవారు, ఇంటికి వచ్చేవారు. ఎస్కోట పరిచర్యకి వెళ్ళిన ప్రతి వారం కూడా మరి చెన్ముచుడివాడ చాలా దూరం, అంటే అక్కడ నుంచి లోపలికి చాలా దూరం స్కూటర్ వేసుకుని వచ్చేవారు. వచ్చినప్పుడల్లా అమ్మ నేనే ఉండేవాళ్ళం ఎక్కువ. అయితే వివాహ విషయంలో తొందరపడకండి అక్క, ఎందుకంటే మరి ఈ అమ్మాయి మందిరాల్లోకి అంత సూటబుల్ కాదు,
ఈ విషయం నాకు ముగ్గురు వ్యక్తులు చెప్పారు. ఒకటి మా అత్తయ్య గారు సుహాసన ఆంటీ, 2 మిరియాం అక్క, 3 జోన్ అంకులే చెప్పారు. ఎందుకంటే మరి వాళ్ళు నా బిహేవియర్ అలా ఉండేది. వాళ్ళు అన్నారని నేను వాళ్ళు బ్లేమ్ చేయట్లేదు, కానీ నా బిహేవియర్ అలా ఉండేది. అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా సూజక్క దగ్గరికి వెళ్ళి నా విషయాలని చెప్పి, అక్క ఎందుకక్క ఇంకా నాకు ఈ వివాహం వద్దు, అయినా నాకు మందిరాలు అంటే ఇష్టం ఉండవు, నీకు తెలుసు కదక్క, ఒకవేళ మందిరాలు ఉంటే ఈ ఫెలోషిప్ అయితే నాకు వద్దు, బయట ఫెలోషిప్ వాళ్ళు ఎవరినైనా చేసుకుని సెటిల్ అయిపోతాను అక్క, బాగుంటుంది, 1 గంట 2 గంటలు ఉంటుంది ప్రేయరు, వెళ్ళిపోవచ్చాను అనిన తర్వాత ఆ రోజు వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు మనవల కొరకు. నిన్ను తాత రమ్మంటున్నారు కిందకి అని. అమ్మో, నేను మార్టిన్ అంకుల్ దగ్గర ఎప్పుడు మాట్లాడలేదే, ఎప్పుడు జోన్ అంకుల్ దగ్గరే కానీ నేను ఎప్పుడు మార్టిన్ అంకుల్ దగ్గర మాట్లాడలేదు అంటే రమ్మంటున్నారు పాప అనేసరికి కిందకి వెళ్తే ఏంటి ఏమనుకున్నారు అని చెప్పి అడిగారు. అంటే ఆటంకాలు వస్తున్నాయి కదా అంకుల్, నాకు వద్దు, ఈ వివాహం వద్దు అంటే, అది కాదు ఉద్దేశం అయితే అది కాదు, మందిరాలు వద్దు అని చెప్పలేక ఆటంకాలు వస్తున్నాయి కదా అంకుల్, ఈ వివాహం వద్దు, తర్వాత నేను సమస్యలో పడుతున్నాను అని చెప్పాను. చెప్తే ఏమనుకున్నారో తెలియదు, మరి దగ్గరికి రమ్మన్నారు, పక్కన కూర్చోబెట్టుకుని ఇలాగ తల మీద నిమిరి నువ్వు నా కుటుంబంలోకి రావాలి, ఎందుకంటే వీళ్ళు చాలా త్యాగం చేసి సేవకు వచ్చారు, ఏమీ లేకుండా సేవకు రాలే, చాలా కలిగి దేవుని సేవలోకి వచ్చారు, చాలా ప్రభు కొరకు ప్రయాసపడ్డారు, చాలా సమర్పించుకున్నారు. కాబట్టి మేము ఒక విశ్వాసులంగా పెద్ద గొప్పవాళ్ళం కాదు, ఎక్కడో మరి మా పితరులు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, అమ్మ నుంచి మాకు ప్రభు అంటే ఏంటో తెలుసు, అలాంటి కుటుంబానికి మనం యోగ్యులం కాదు. వెళ్ళిన దగ్గర నుంచి పెద్ద కుటుంబాలంటే పెద్ద సమస్యలే, అవి నేను తట్టుకోలేను, ఇంకా అక్కడి నుంచి ఎలాగుంటాయో నా మైండ్ సెట్ కదా, సెట్ కాదు. ఇవన్నీ అనేసరికి ఇన్ని మాట్లాడాను. ఒక దగ్గర పోరాటం నాలో ఒక 4 సంవత్సరాలు పోరాటం అయినట్టుంది, ఇంటర్ 2nd ఇయర్ నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు. ఇన్ని మాట్లాడి మనిషిని మార్టిన్ అంకుల్ మాట అన్న తర్వాత నేను ఇంకా ఎదురు చెప్పలేదు. అంత పెద్ద దైవజనులు ఆ కుటుంబానికి ఆహ్వానిస్తున్నారంటే మనం ఎంత, మన బ్రతికెంత, మన జీవితం ఎంత. నేను రీసెంట్గా ఒకరికి చెప్పాను, కొన్ని పరిస్థితులను బట్టి నేను తృణీకరించబడుతున్నప్పుడు మార్టిన్ అంకుల్ చక్కని పిల్లవి అన్నారు. తర్వాత ప్రధానంలో బర్నబాస్ అంకుల్ పరమగీత 1వ అధ్యాయము, నేను నల్లని దాన్నైనను సౌందర్యవంతురాలని చెప్పి షులామిత్ గురించి చెప్పి నన్ను ధైర్యపరిచారు. డేవిడ్ ఏ రోజు నాకు తండ్రిగా నేను భావించాను. పరిస్థితులు వ్యతిరేకంగా నేను కొన్ని పరిస్థితులు అడ్జస్ట్ అవ్వలేకపోయేదాన్ని. ఏ రోజు కూడా ఒక మాట వాక్యం ద్వారానే తప్ప చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, బయట చూసి చాలా కామెంట్స్ చేస్తారు, బయట చూసి చాలా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇలా నిలబడి మాట్లాడే యోగ్యత లేదు, వాళ్ళతో కూర్చుని నించుని పాడే ఆధిక్యత కూడా మనెవరికి లేదు. అటువంటి పరిచయం ఎవరు చేయలేదు. అయితే 2003లో అంకుల్ వివాహానికి వచ్చిన తర్వాత జోన్ అంకుల్ మాట్లాడారు. అంకుల్ ఇలా అంటే నిజంగా అంతవరకు వెనకాలండి ప్రతిరోజు వాక్యం ఇలాగా ఎస్తేర్ అమ్మకి చెప్పేవారు, ఆంటీ ఎస్తేర్ని పెట్టుకుని, అక్క ఎస్తేర్ని పెట్టుకుని ప్రార్థన చేయండి, ఉపవాసంతో ప్రార్థన చేయండి. దాని విషయంలో మరి పప్ప ఇలా అన్నారు కాబట్టి మనం ఏం చేయలేము, ముందుకెళ్దాము అని చెప్పి వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతున్న సమయంలో ఒకసారి మార్టిన్ అంకుల్
కొంచెం మ్యారేజ్ లేట్ చేయండి అంకుల్ అంటే, "ఆ, లే లేట్ చేయొద్దు, ఏ సమయానికి ఎలాగుంటామో తెలీదు" అన్నారు. అన్నట్టుగానే మరి దైవజనులకు తెలుస్తుందేమో, ఆ ఇయర్లోనే మరి ఆయన ప్రభు దగ్గరికి పిలువబడ్డారు. అప్పటి నుంచి తర్వాత పరిస్థితులన్నీ తారుమారైనవి. అక్కడి నుంచి పంపబడ్డారు. ఒకసారి వెళ్ళాం. ఇంత రాజభోగంలో చూసిన వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అవి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అయితే మేము ఎక్కడ బాధతో మొహం పెట్టుకుని లోపలికి వెళ్తే అంకులే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, రా లోపలికి, ఏ జాబి అని ఈయన మీద జోకులు, నా మీద జోకులు, ఎప్పుడు సరదాగా మాట్లాడేవారు. నేను ఉదయం ఇన్ని మెసేజ్లు చెప్తాను, ఇన్ని విబిఎస్ టీచర్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక దైవజన్ని గురించి సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఉదయం నుంచి నా కొళ్ళు చల్లబడిపోయింది. ఏం చెప్తాను? నాకు ఒక పాట గుర్తొచ్చింది. పాడినప్పుడు యేసు నీ శ్రమల తోడ, అది ఫస్ట్ చరణంలో, నిందలెల్లా ఏకముగా మహామహుని మీద పాడగా, నిందలెల్లా సెకండ్ లైన్లో ఇతని ఓదార్పు నిజమే, ఇతర ఓదార్పు హృదయ. నిజంగా అది ఆ మాట వచ్చిన తర్వాత శాలెంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో పరిస్థితుల ద్వారా వెళ్ళినారు. కొన్ని మనం చూడగలుగుతూ వచ్చినాం. తర్వాత చాలా కాలం తర్వాత లంకెలపాలెంలో ఈ పద్మాస్కి వచ్చినప్పుడు కూడా ఒకరోజు వర్షం వస్తుంది, భారీగా వర్షం పడుతుంటే అక్కడక్కడ కారిపోతుంటే అక్క అన్న కలిసి అవి పాత్రలన్నీ పెట్టారు. పెట్టి ఇలాగే ఉంటుందమ్మా వర్షం వచ్చినప్పుడు, మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళిపోండి అంటే, లేదంకులు మేము ఉంటామంటే, ఇక్కడ మా పరిస్థితి చూసావు కదా ఇలా ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా, నేను ఎప్పుడు కార్ జర్నీ చేసినా ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఆ రోజు అన్నాను, ఏంటండి ఆ పరిస్థితి జూన్ అంకులకి. మనమేమో మనల్ని వెళ్ళిపోండి అమ్మా, మీరైనా హాయిగా పడుకోండి అని చెప్పారు. ఆయన కష్టంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మనం అందరూ హ్యాపీగా ఉన్నాం కదండి, ఎందుకండి అటువంటి పరిస్థితుల్లో అని నేను శారీరక ఉద్రేకాలు కలిగి నేను చాలామందిని మరి తిట్టుకున్నాను, ఎవరెవరైతే నష్టపరిచారు. కానీ వీళ్ళ ప్రేమ, వీళ్ళ క్షమాపణ నేను చూసినప్పుడు చాలా విషయాలు నేర్చుకోవడానికి, నాకు ఆత్మీయంగా ధైర్యపరచడానికి, మరి ఆత్మీయంగా అనేక విషయాల్లో తోడ్పాటుకి మరి నాకు సహాయపడుతుంది. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ ఇలాగే బాగోకుండా ఫినాకిల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయినప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా బాగాలేదని తెలిసింది. చూడడానికి వెళ్తే అంకుల్ అని చెప్పి కూర్చుని ఏడుస్తూ ఉంటే, అమ్మ దేవుడేమో నన్ను అక్కడి వరకు తీసుకెళ్తున్నాడు, మీరేమో ఏడ్చి వెనక్కి తీసుకొస్తున్నారు అనేసి అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. అంకుల్ మీరు ఉండాలి అంకుల్, మీలాంటి వాళ్ళు ధైర్యం కావాలి అంకుల్, మాకు ఏది కావాలన్నా. ఈయనకి కూడా జావేజ్ గారికి కూడా ఏమైనా మాట్లాడాలనిపిస్తే నిజంగా చాలా మామూలుగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతారు, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు, చాలా విషయాలు పంచుకుంటారు. లాస్ట్ 26 మొన్న 31కి లవ్ ఫీస్ట్ విషయంలో ఏదో తలంపు వచ్చిందని మరి చెప్పుకోవడానికి ఏదో విషయంలో వచ్చింది. ఇలా టర్కీ కోట్లు కావాలంటే వెళ్ళారు. దారి తప్పి అడ్రస్ ఏదో తప్పిపోయారు అనమాట. తప్పిపోతే తిరుగుతూ ఉంటే చాలా రాంగ్ రూట్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డారంట. పడితే
మరి అంత పెద్ద వ్యక్తి మరి కొడుకు వరుస అయిన మరి ఈయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంచుమించు 6-7 సార్లు సారీ చెప్పారంట. సారీ చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఒరే రా సారీ రా అన్నారంట. అంటే ఎందుకు అలా చెప్తున్నారంటే మనమేం నేర్చుకోవాలి, ఆయనలో ఉన్న తండ్రి పనితనం కానీ, ఆయనలో ఉన్న క్షమాగుణం కానీ, మరి ఎన్ని కష్టాలున్నా ఆయన సంతోషించే విధానం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా మొన్న తిరుస మ్యారేజ్కి కొంచెం బట్టలు అయ్యి మమ్మల్ని మా ద్వారా పంపిస్తే మేము అనపర్తి నుండి వస్తున్నప్పుడు ఆయన కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంచుమించుగా 12:30 వరకు కనిపెట్టి పైనుండి లైట్ వేసి ఉంచి జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్త తీసుకెళ్ళరా, ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు, జాగ్రత్తగా తీసుకెళ్ళరా, జాగ్రత్తగా వెళ్ళండి రా అని చెప్పి. నిజంగా ఈరోజు నేను అనుకుంటున్నాను, ఉదయం నుండి ఫోన్ మాట్లాడా ఏం మాట్లాడా నేను చాలా ఫ్రీగా మాట్లాడేస్తాను జోన్ అంకుల్తో. ఎందుకంటే కరెక్ట్ నా యుక్త వయసు నుంచి నేనేం తప్పు చేసినా, నేనేం మాట్లాడినా నా వెనకే ఉండి ఆత్మీయంగా నన్ను ఒక దారిలోకి నడిపించి ఏమో ఈ కుటుంబానికి రావడానికి ఒక సాధనంగా దేవుడు జోన్ అంకుల్ వాడుకున్నాడని నేను నమ్ముతున్నాను. అప్పట్లో కొంచెం కష్టంగా ఉండేది, కానీ రాను చూస్తుంటే నిజంగా ఆత్మీయంగా దేవుడు నన్ను ఒక మంచి ఉద్దేశంలోనే మలుచుకున్నాడని మరి మీ అందరి ఎదుట నేను చెప్తున్నాను. ఇంకా ముందు జీవితంలో మరి ఎస్తేర్ అక్క కూడా నాకు ఇప్పటికీ అక్కనే అత్త మామయ్య నేను పిలవలేదు. ఇది అప్పుడున్న పిలుపులే ఇప్పుడు వరకు కొనసాగిస్తున్నాను. అక్క నాకు ఇది బైబిల్లో ఇది డౌట్ ఉంది, అక్క ఇలా భయపడుతున్నాను, అక్క ఇలాగ ఆన్లైన్లో మెసేజ్ ఉంది, ఇలాగ నేను ఏది చెప్పినా, నేను ఎంత ముందుకు వచ్చినా నేను అక్కని సంప్రదిస్తా, అక్క ఏం కాదు నువ్వెందుకు భయపడుతున్నావు, దేవుడు సాయం చేస్తాడని నాకు చాలా ధైర్యం. ఒక విషయంలో కాదు, ఇద్దరు కూడా నాకు ఆత్మీయంగా వెనకాలండి చాలా విషయాలు నాకు గైడ్ చేశారు. అంతేకాకుండా తిరుస మ్యారేజ్లో కూడా సైడ్ బై సైడ్ రూమ్స్ ఇచ్చారు జోన్ అంకుల్ వాళ్ళకి మాకు. మరి మాతో పాటు లేట్గా పడుకున్నారు, మరి మేము వాళ్ళు మాతో పాటు 1 గంట 2కి పడుకుంటున్నారు, అలాగే తిరుగుతున్నారు, మాతో పాటే వస్తున్నారు. ఎంత త్వరగా రెడీ అయిపోయారంటే ఫస్ట్ రెడీ అయిపోయి ఈ సూటే వేసుకుని ఫస్ట్ వచ్చేసి వరే మీ రూమ్లో అద్దం ఉంది కదా, మా రూమ్లో అద్దం లేదు, ఒకసారి చూసుకుంటాను రా అని చెప్పి వచ్చారు. వచ్చి కూడా చాలాసేపు మాట్లాడారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే నిజంగా ఆయనలో ఎన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయో. తర్వాత మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తెరిసా ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా మరి మా కారులో నేను డ్రైవ్ చేస్తున్నారు, ముందు జోన్ అంకుల్లో అరగంట ముందు బయలుదేరి అంత పెద్ద ఆయన ఎక్కడున్నారా, ఎంతవరకు వచ్చారా, అలాగా అసలు ఏమైనా తిన్నారా, దారిలో అడగాల్సిన అవసరం లేదు నేను అనుకుంటాను. ఎందుకంటే మరి అంత పెద్దోళ్ళు మనల్ని అడగాల్సిన అవసరం లేదు, కానీ ఒక బాధ్యత తన బిడ్డల విషయంలో ఎలాగుందో మరి నేను బయట నుంచి వచ్చిన నా విషయంలో కూడా అంతే బాధ్యత వహించారు. చాలామంది సాక్ష్యాలు చెప్పారు, చాలామంది మరి ఆయన ప్రేమ పొందుకుంటూ వచ్చారు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరి పెట్రోల్ బంక్లో ఎక్కడో కొంచెం ఏదో అసహనం అయింది, ఫోన్పే ఏదో అవ్వలేదని ఈయన చాలా కోప్పడితే నేను అన్నాను, ఒక పెద్ద ఆయన మరి మీకన్నా చాలా పెద్ద వ్యక్తి, మరి చాలా బలహీనతలున్న వ్యక్తి చాలా చక్కగా మరి అక్కను తీసుకుని వెళ్ళిపోతున్నారు, మీరు ఎందుకండి ఇలాగా అసహనంగా ఉంటారు అని చెప్పి నేను అన్నాను. ఇలాగా ప్రతి విషయంలో చాలా చోట్ల నేను జోన్ అంకుల్ని మాదిరి పెట్టి చెప్పారు. ఎందుకంటే అపోజిట్ పవర్ నేను మనుషుల్ని మాదిరి పెట్టి నేను మనుషుల్ని మెప్పించడానికి చెప్పట్లేదు. ఎందుకంటే సాక్ష్యం అంటే నేను మొట్టమొదటిగా భయపడేది ఏంటంటే సాక్ష్యం విన్నప్పుడు వింటారు, కానీ తర్వాత వచ్చేసి సాక్ష్యాన్ని గురించి కూడా కామెంట్స్ చేసే రోజుల్లో ఉన్నాం మనం. ఇదివరకు సాక్ష్యాలంటే అలా ఒక వ్యక్తి జీవితం ఒక వ్యక్తికి ఆత్మీయంగా తీసుకునేవారు. ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే ఈ సాక్షిలోంచి కూడా దీన్ని కూడా కామెంట్ చేసే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి సాక్ష్యం మరి చెప్పడానికి చాలా భయపడ్డాను, కానీ ఆయన ద్వారా నేను ఏం పొందుకున్నానో, దేవుడు నాకేదో నేను నేర్పించాడో, నా బ్రతికి ఎట్టుదో, నన్ను ఎలా మలుచుకొచ్చాడో దేవుడు నాకు ఈ సమయం ఇచ్చి మరి మీ అందరి ముందు మరి జోన్ అంకుల్ కొరకు మరి డేవిడ్ అంకుల్, బర్నబాస్ అంకుల్ ఎదురుగుండా మరి ప్రిస్క్ అక్క వాళ్ళ కుటుంబం ఎదురుగుండా నిలబడి మరి నాకు ఈ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు.